భారతదేశ భూగోళ శాస్త్రంలో మనం ఇప్పటివరకు రెండు చాప్టర్స్ని విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఒకటి ఉనికి క్షేత్రీయ అమరిక, రెండు నైసర్గిక స్వరూపాలు. ఈ రెండు చాప్టర్స్ని మనం ఇక్కడ క్షుణ్ణంగా విశదీకరించాం. ఇప్పుడు వాటిని గురించి క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. మూడో చాప్టర్గా మనం చూసినట్టయితే భారతదేశం నదీ వ్యవస్థ. భారతదేశంలో ఎన్ని నదులు ఉన్నాయి, మరి ఆ నదీ వ్యవస్థల వల్ల భారతదేశానికి వనగూడే పరిస్థితులు ఏంటి, మరి ఈ నదీ వ్యవస్థలు భారతదేశంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తున్నాయి, వీటి వల్ల భారతదేశంలో ఏ విధమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, వీటి యొక్క వర్గీకరణ ఏ విధంగా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం భారతదేశం నదీ వ్యవస్థలో క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. మరి భారతదేశం నదీ వ్యవస్థ, దీనిలో రెండు విషయాల్ని క్షుణ్ణంగా మీరు గమనించాలి. ఒకటి, నదీ వ్యవస్థ అంటే బాగా చూడండి, నదీ వ్యవస్థ. రెండు, నదీ పరివాహక ప్రాంతం. ఒక నదిని మనం తీసుకున్నప్పుడు రెండు విషయాలను ఖచ్చితంగా గమనించాలి. ఒకటి, అసలు నదీ వ్యవస్థ, నది అంటే ఏంటి. రెండు, నదీ పరివాహక ప్రాంతము. ఇక్కడ నదీ వ్యవస్థ లేదా నది అనేది తీసుకుంటే, నది అంటే ఫస్ట్ నది అంటే తీసుకుందాం డెఫినిషన్. ఒక పెద్ద మొత్తంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఒక పెద్ద పరిమాణంలో ప్రవహిస్తూ చివరికి సముద్రాన్ని కలిసే ప్రవాహాలనే నదులు అంటారు. నది అంటే ఏంటి, ఇంకొక రకంగా చెప్తాను చూడండి. అతి ఎక్కువ దూరం, ఇక్కడి నుంచి ఇక్కడికి అనుకోండి, దూరం ఎక్కువగా ఉండాలి. అతి ఎక్కువ దూరం, అతి పెద్ద మొత్తంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రవహించి లాస్ట్లో ఏమవ్వాలి, సముద్రములో కలిసే, కంపల్సరిగా సముద్రంలో కలవాలి, కలిసే నీటి ప్రవాహాలను నదులు అంటున్నాము. అర్థమైంది కదా, నదులు అంటున్నాము. రెండవది, నదీ వ్యవస్థ. నదీ వ్యవస్థకి ఏమైనా తేడా ఉందా? ఉంది. నది, దాని యొక్క ఉపనదులు. ఇక్కడ చూడండి, ఇది గంగాకి ఎన్ని ఉపనదులు ఉన్నాయి? ఈ ఉపనదుల వ్యవస్థ మొత్తాన్ని కలిపి నదీ వ్యవస్థ అంటున్నాము. మరి మూడవదిగా, నదీ పరివాహక ప్రాంతము. ఏంటి నదీ పరివాహక ప్రాంతం అంటే? నదులు వేటిలో ప్రవహిస్తాయి? నదీ లోయల్లో ప్రవహిస్తాయి. అవి తయారు చేసుకున్న లోయలు కావచ్చు, లేదా భౌగోళికపరమైన కారణాల వల్ల భూమి పగుళ్ళు ఏర్పడ్డప్పుడు ఏర్పడిన లోయలు కావచ్చు. ఏ లోయల్లో అయినా సరే నదులు దేంట్లో ప్రవహిస్తాయి? లోయల్లో ప్రవహిస్తాయి. మరి నదులు లోయల్లో ప్రవహించేటప్పుడు తను ప్రవహించే లోయకు పక్క భాగాల్లో కొన్ని వేల కిలోమీటర్ల ప్రాంతానికి సాగునీటిని కానీ తాగునీటిని కానీ అందిస్తుంది నది. ఎంత ప్రాంతానికైతే నది తన నీటిని అందించగలుగుతుందో ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని ఆ నది యొక్క పరివాహక ప్రాంతం అంటున్నాము. జాగ్రత్తగా లిజనర్స్ గమనించాలి. మూడు విషయాలు చెప్పాము నదిని గురించి. నది అంటే ఏంటి, నదీ వ్యవస్థ అంటే ఏంటి, నదీ పరివాహక ప్రాంతము అంటే ఏంటి, ఈ మూడు కూడా నదిని గమనించినప్పుడు మీరు ఏదో చదువుకొని పోవటం కాదు, ఈ మూడిటిని క్షుణ్ణంగా పరిశీలించాలి మీరు. సరే, భారతదేశంలో నదీ వ్యవస్థల గురించి మనం చెప్పాం. అసలు నదులు అంటే ఏంది, నదీ వ్యవస్థ అంటే ఏందని. మరి భారతదేశంలో మనకి నదులుగా చూసినట్టయితే రెండు సముద్రాల్లో కలవాలి, సముద్రంలో ఖచ్చితంగా కలిసేదే నది అంటున్నాం. మనకి భారతదేశంలో
చుట్టూగా 2 సముద్రాలు ఉన్నాయి. ఈ 2 సముద్రాల్లోనే మన నదులు కలుస్తున్నాయి. ఒక సముద్రం ఇటు తూర్పుగా ఉన్న సముద్రాన్ని బంగాళాఖాతం అంటున్నాం, పశ్చిమంగా ఉన్న సముద్రాన్ని అరేబియా సముద్రం అంటున్నాం. అయితే ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. అరేబియా సముద్రంతో పోలిస్తే బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో భారతదేశంలోని అధిక నదులు కలుస్తున్నాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటు ఎన్ని నదులు కలుస్తున్నాయి, పశ్చిమంగా తూర్పుగా ఎన్ని నదులు కలుస్తున్నాయి. భారతదేశంలో నదులు మొత్తాన్ని 100% అని మనం అనుకుంటే 100% నదుల్లో 77% నదులు బంగాళాఖాతంలో కలుస్తుండగా కేవలం 23% నదులు ఇక్కడ అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. మరి నదుల శాతపరంగా కాకుండా ఒక విషయం ఈడ ఈ మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 23%, ఇక్కడ 77% కలుస్తున్నాయి. ఈ 2 విషయాలు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే నదుల యొక్క పరిమాణపు దృష్ట్యా, నీటి పరిమాణము దృష్ట్యా 100% నదుల్లో ఉండే నీరు మొత్తాన్ని మనం తీసుకున్నట్టయితే ఆ నీరు ఈ ప్రాంతంలో అంటే బే ఆఫ్ బెంగాల్లో ఎంత కలుస్తుంది, బంగాళాఖాతంలో ఎంత కలుస్తుంది, అరేబియా సముద్రంలో ఎంత కలుస్తుంది నీరు. నదులు తాము ప్రవహించేటప్పుడు తమ లోయల్లో ప్రవహించే నీటి మొత్తంలో ఆ మొత్తం నీటిని 100%గా తీసుకుంటే, అంటే భారతదేశపు నదులు తమలో ప్రవహించే మొత్తపు నీటిని మనం 100%గా తీసుకుంటే ఆ 100% నీరులో ఇటువైపు బంగాళాఖాతంలో ఎంత కలుస్తుంది, అరేబియా సముద్రంలో ఎంత కలుస్తుంది చూద్దామా ఒకసారి. 90% బంగాళాఖాతంలో కలుస్తుంటే 10% అరేబియా సముద్రంలో కలుస్తుంది. అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ విషయాలు మీరు క్షుణ్ణంగా జాగ్రత్తగా గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం, భారతదేశంలో ఉన్న మొత్తం నదులను తీసుకొని ఇప్పటికిప్పుడు ఒక చిన్న లెక్క కడితే ఎంత నీరు భారతదేశం యొక్క నదుల్లో ఉందని లెక్క కడితే ఉజ్జాయింపుగా లెక్కలేసినప్పుడు మొత్తంగా చూసినట్టయితే 18,58,100 మిలియన్ మీటర్ క్యూబ్, అంటే క్యూబిక్ మీటర్స్ని ఈ విధంగా రాయాలి. క్యూబిక్ మీటర్స్ అని వస్తూ ఉంటుంది మనకి. ఎలా రాయాలి? ఈ విధంగా రాయాలి. క్యూబిక్ మీటర్స్ నీరు భారతదేశంలో ఉన్న నదుల మొత్తంలో లెక్కించినప్పుడు ఇంత నీరుందని తేల్చడం జరిగింది. ఇది సివిల్ సర్వీసెస్లో దీన్ని అడిగారు. మీరు కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ తర్వాత మనం ఇంతవరకు భారతదేశం యొక్క నదుల గురించి విశ్లేషించాం. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం భారతదేశం యొక్క నదుల యొక్క అసలు నది పరివాహక ప్రాంతం అన్నాం కదా. పరివాహక ప్రాంతం ఆధారంగా భారతదేశపు నదులను 3 రకాలుగా వర్గీకరించారు. భారతదేశపు నదుల్ని 3 రకాలుగా వర్గీకరించారు. ఏటి దృష్ట్యా? వాటి యొక్క పరివాహక ప్రాంతం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పరివాహక ప్రాంతం దృష్ట్యా 3 రకాలుగా వర్గీకరించారు. వాటిని 1 ప్రధాన నదులు, 2 మధ్యస్థ నదులు, 3 చిన్న తరహా నదులు. ఓకే, ప్రధాన నదులు, మధ్యస్థ నదులు, చిన్న తరహా నదులు. వీటిలో ప్రధాన నదులు అనగా ఏంటి? ఏ నది యొక్క పరివాహక ప్రాంతం అంటే మీకు క్షుణ్ణంగా గుర్తుంటేనే నేను చెప్పే ఈ పాఠ్యాంశం మీకు అర్థమవుతుంది. అందుకనే దేనికి దానికి ప్రతి బిట్టుకి వివరిస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రధాన నదులు అంటే దేని మీద, ఏ బేసిస్ మీద దీన్ని వర్గీకరించారని చెప్పాం? నదుల యొక్క పరివాహక ప్రాంతం ఆధారంగా అని చెప్పాం. ఇప్పుడు పరివాహక ప్రాంతాన్ని గురించే మాట్లాడుతున్నాం. ప్రధాన నదులు అంటే ఏ నది యొక్క అయినా సరే
పరివాహక ప్రాంతం మోర్ దెన్ 20,000 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే 20,000 మిలియన్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువగా 20,000 కిలోమీటర్స్ 20,000 కిలోమీటర్స్ చదరపు కిలోమీటర్స్గా ఉంటే కిలోమీటర్ స్క్వేర్గా ఉంటే వీటిని ఇక్కడ ఇంకా మీరు కావాలంటే ఇట్లా రాసుకోండి. మోర్ దెన్ కిలోమీటర్ స్క్వేర్స్గా ఉంటే దీన్ని అంటే పరివాహక ప్రాంతం ఎంత ఉండాలి? 20,000 చదరపు కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే వాటిని ప్రధాన నదులు అన్నారు. ఏమన్నారు? ప్రధాన నదులు అన్నారు. మరి భారతదేశంలో ఇంత పెద్ద నదులు ఉన్నాయా? ఇంత పరివాహక ప్రాంతం కలిగిన నదులు ఉన్నాయా? ఉన్నాయి. మొత్తం భారతదేశంలో 14 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. ఇక్కడ రాస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 14 ఉన్నాయి. మరి మధ్యస్థ నదులు అంటే ఏంటి? సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 20,000 నుండి లేదా ఇది ఇటు నుంచి ఇటు రాసుకోండి, ఇంకా బాగుంటుంది మీకు. 2,000 నుంచి 20,000 మధ్యలో ఉన్న మధ్యస్థ నదులుగా పేర్కొంటున్నాము. ఇవి భారతదేశంలో 49 వరకు ఉన్నాయి. ఇవి భారతదేశంలో 49 వరకు ఉన్నాయి. మరి చిన్న తరహా నదులను చూస్తే లెస్ దెన్ 2,000 చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువగా ఉన్న వాటిని మనం చిన్న తరహా నదులు అంటున్నాం. ఇవి కొన్ని వందల వరకు ఉన్నాయి. వీటిలో మీరు గమనించాల్సింది ఏంటంటే భారతదేశంలో ప్రవహిస్తున్న మొత్తం నీటిలో ప్రధాన నదుల్లో ఎంత శాతం నీరు ప్రవహిస్తుందని అడిగాడు. ప్రధాన నదులు ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. చిన్న నదులు మధ్యస్థ నదులు 49 ఉన్నాయి. చిన్న తరహా నదులు కొన్ని వందలు ఉన్నాయి. మరి వీటిలో ప్రధాన నదుల్లో ప్రవహిస్తున్న నీరెంత? మొత్తం భారతదేశ నదుల్లో ప్రవహిస్తున్న నీటిలో ప్రధాన తరహా నదుల్లో ప్రవహిస్తున్న నీరెంత అని అడిగాడు మొన్న. వీటిని కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ప్రధాన నదుల్లో 85% వరకు ప్రవహిస్తుంది. ప్రధాన నదుల్లో 85% వరకు ప్రవహిస్తుంటే మధ్యస్థ నదుల్లో 7% ప్రవహిస్తుంది. మీకు నేను రాసేటప్పుడే మీకు అర్థమవుతుంది. ఇవి ఉన్నా సరే 7% నదులు దీనిలో ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ చిన్న తరహా నదులను చూస్తే 8% ప్రవహిస్తున్నాయి. గమనించారు కదా? మొత్తం ఎంత అయింది? 100%. కూడండి ఒక్కసారి. 85 ఈ 2 కలిసి 15, మొత్తం 100%. ఈ 100%లో ప్రధాన నదులు ఉన్నది 14, కానీ దాంట్లో ప్రవహిస్తున్న నీటి శాతం 85% ఇక్కడే ప్రవహిస్తుంది. ఆ తర్వాత మధ్యస్థ నదులు మనకున్నది 49 అయితే వాటిలో 7% మాత్రమే దీనిలో ప్రవహిస్తుంది. మరి చిన్న తరహా నదుల్లో మనకి 8% నీరు చిన్న తరహా నదుల్లో ప్రవహించడం మనం చూస్తున్నాం. ఈ రకంగా భారతదేశ నదులను పరివాహక ప్రాంతం దృష్ట్యా ద ఏరియా ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియా, ఇంగ్లీష్లో దీన్ని క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ద రివర్ విచ్ ఈస్ హ్యావింగ్ ద క్యాచ్మెంట్ ఏరియా ఈజ్ కాల్డ్ ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ రివర్స్. సో దీన్ని మనం చూసినట్టయితే క్యాచ్మెంట్ ఏరియా అనేది ఈ ప్రాంతంలో ప్రధాన నదుల్లో చాలా ఎక్కువగా ఉంది. సో ఈ రకంగా భారతదేశ నదుల్ని క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంత మూలంగా 3 రకాలుగా వర్గీకరించారు. ఆ తర్వాత ఇంకొక వర్గీకరణ, చాలా ఇంపార్టెంట్ అయిన వర్గీకరణ. ఈ వర్గీకరణ దేని మీద ఆధారపడి చేశారు అంటే వాటి యొక్క పుట్టుక ఆధారంగా, వీటిని విభజించడం జరిగింది, వర్గీకరించడం జరిగింది. తర్వాత రెండో వర్గీకరణగా మనం చూసినట్టయితే ఈ వర్గీకరణలో మనకి నదులను వాటి యొక్క ఉద్భవన ప్రాంతాల ఆధారంగా, అంటే
పుట్టుక ఆధారంగా వాటిని మరలా మనం 4 రకాలుగా వర్గీకరించుకున్నాం. 4 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఇది ముఖ్యమైన వర్గీకరణ. ఇక్కడ చూసినట్టయితే మనకి మొదటిగా హిమాలయ నదీ వ్యవస్థ, హిమాలయ నదీ వ్యవస్థ. 2 ద్వీపకల్ప నదీ వ్యవస్థ. 3 అంతస్థలీయ నాలుగు ఎగ్జోటిక్. ఎగ్జోటిక్ నదీ వ్యవస్థ. ఇక్కడ మనం చూసినట్టయితే హిమాలయ నదీ వ్యవస్థ అంటున్నాం. మరి హిమాలయ నదీ వ్యవస్థ అంటే నదులు, ఏ నదులైతే హిమాలయాల్లో పుట్టి కిందకు ప్రవహించి మైదాన ప్రాంతంలో ప్రవహిస్తూ చివరకు సముద్రంలో కలుస్తూ ఉన్నాయో వాటిని హిమాలయాలు, హిమాలయ నదులు లేదా హిమాలయ నదీ వ్యవస్థలు అంటున్నాము. ఇక్కడే మనకు అర్థమవుతుంది, ఏ నదులైతే హిమాలయాల్లో పుడుతున్నాయో, ఏ నదులైతే నిర్విరామంగా ప్రవహిస్తున్నాయో ఆ నదులు మనం హిమాలయ నదులుగా చెప్పుకుంటున్నాము. వీటికి కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్సు? ఇవి వర్షాధారిత నదులు కావు. నేను మాట్లాడే ప్రతి వర్డ్ని జాగ్రత్తగా గమనించాలి మీరు. ఇవి వర్షాధారిత నదులు కావు, అంటే వర్షం మీద ఆధారపడ్డ నదులు కావు. ఇవి మరి దేని మీద ఆధారపడ్డాయి ఈ నదులన్నీ కూడా అని మనం చూసినట్టయితే, ఈ నదులన్నీ కూడా ఈ హిమాలయాల్లో మంచు కరిగి కిందకు ప్రవహిస్తూ ఉంటే వాటి ఆధారంగా ఏర్పడ్డ నదులు కాబట్టి ఇవి నిరంతరము ప్రవహిస్తూ ఉంటాయి. మరి ఇలా నిరంతరం ప్రవహిస్తుంటూ ఉండడం వల్ల, అంటే సంవత్సరం పొడవునా ఇవి ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి ఎండిపోవటం అంటూ ఉండదు. దానివల్ల వీటిని జీవనదులు అంటున్నాము. జీవనదులు అని ఎందుకు అంటున్నాం? హిమాలయ నదుల్ని నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. ఎందుకని? అక్కడ నిరంతరం మంచు కురుస్తూ ఉంటుంది. మంచు నీరుగా మారుతుంది. ఆ నీరు పెద్ద మొత్తంలో నదుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఇది జీవనది. రెండో స్పెసిఫిక్ క్యారెక్టర్ ఏంటంటే ఇవి చాలా వేగంగా ప్రవహిస్తుంటాయి. వీటి యొక్క నదీ లోయలు ఇరుకుగా ఉంటాయి. ఎందుకని వేగంగా ప్రవహిస్తాయి? చాలా ఎత్తు నుంచి కిందకు ప్రవహించే నదికి అత్యధిక శక్తి ఉంటుంది. ఆ శక్తి వల్ల అది చాలా వేగంగా ప్రవహిస్తుంది. అంతేకాకుండా తన లోయల్ని చాలా లోతుగా తయారు చేసుకుంటుంది. అందుకనే హిమాలయ నదులు ఏర్పరిచే లోయలు వి ఆకారంలో ఉంటాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఎలా ఉంటాయి? వి ఆకారంలో ఉంటాయి. ఈ వి ఆకారంలో హిమాలయ నదుల యొక్క లోయలు ఏ ఆకారంలో ఉంటాయి? వి ఆకారంలో ఉంటాయి. మరి ఈ నదులు కానీ మనం చూసినట్టయితే ఇవి ద్వీపకల్ప నదులతో పోల్చిన ఇవి వయసు తక్కువగా ఉన్న నదులుగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా తను ప్రవహించే మార్గంలో అనేక రకాలైన గార్జెన్లు ఏర్పరుస్తాయి. ఏంటి గార్జ్ అంటే? అతి లోతైన లోయలను మనం గార్జీలు అంటాము. లోయలు ఉన్నాయి, బాగా లోతైన లోయల్ని మనం గార్జీలు అంటాం. మరి అటువంటి గార్జెల్ని ఇవి ఏర్పరుస్తూ ఉంటాయి. అంతేకాకుండా హిమాలయ నదుల్లో మనకు 2 రకాల నదులు కనిపిస్తాయి, 2 రకాల వ్యవస్థలు కనిపిస్తాయి. ఒకటి పూర్వానువర్తిత నదులు, యాంటిసిడెంట్ డ్రైనేజ్ సిస్టమ్. పూర్వానువర్తిత నదులు, అనువర్తిత నదులు 2 రకాలు. ఒకటి పూర్వానువర్తిత నదులు, 2
అనువర్తిత నదులు. పూర్వానువర్తిత నదులు అంటే ఏంటి? ఈ రెండు గురించి ఎన్నిసార్లు క్వశ్చన్ అడిగినా అభ్యర్థి కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ పూర్వానువర్తిత నదులు అంటే హిమాలయాలు పుట్టక ముందే ఆవిర్భవించిన నదులు లేదా పుట్టిన నదులు. జాగ్రత్తగా ఉండాలి. హిమాలయాలు పుట్టలేదు, అప్పుడే పుట్టిన నదుల్ని, అంతకుముందే పుట్టిన నదుల్ని పూర్వానువర్తిత నదులు అంటున్నాం. వాటిలో ముఖ్యంగా మనకి సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్ వీటన్నింటిలో కూడా పూర్వానువర్తిత నదులుగా పేర్కొనవచ్చు. ఇక్కడే హిమాలయ నదుల్లోనే. తర్వాత కొన్ని నదులు హిమాలయాలు ఆవిర్భవించిన తర్వాత, హిమాలయాలు పుట్టిన తర్వాత మాత్రమే పుట్టాయి, తర్వాత కాలంలో పుట్టాయి. వాటిని అనువర్తిత నదులు అంటున్నాము. మరి ఈ అనువర్తిత నదులు ముఖ్యంగా మనకు ఈ యమున, కోసి, తీస్తా, తర్వాత గంగా, ఈ నదులన్నీ కూడా తర్వాత కాలంలో పుట్టిన నదులుగా మనం చెప్పుకోవచ్చు. వీటన్నిటిలో డిఫరెన్స్ని జాగ్రత్తగా గమనించాలి మీరు. ఆ తర్వాత మనం చూసినట్టయితే వీటిలో 3 ముఖ్యమైన నదీ వ్యవస్థలు, హిమాలయ నదీ వ్యవస్థల్లో 3 ముఖ్యమైన నదీ వ్యవస్థలు మనకు కనిపిస్తాయి. దీనిలో మనం చూసినట్టయితే ఇది కంపల్సరీగా మనం చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, నేను ప్రతిదీ రాస్తున్నాను, ప్రతిదీ బొమ్మేస్తున్నాను. జాగ్రత్తగా మీరు ఇక్కడ ఏ విధమైన డౌట్ లేకుండా చూసుకోండి. 1 సింధు నదీ వ్యవస్థ. సింధు నది వ్యవస్థ, సింధు నదీ వ్యవస్థ. 2 గంగా నదీ వ్యవస్థ. 3 బ్రహ్మపుత్ర. గంగా నదీ వ్యవస్థ, 3 బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. ఈ 3 నదీ వ్యవస్థలు హిమాలయ నదీ వ్యవస్థల్లో ప్రాముఖ్యమైన నదీ వ్యవస్థలు. ఈ 3 నదీ వ్యవస్థల్ని మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. ఇక్కడ ఏదో చదవటానికి ఏముండదు. ఇక్కడ కంప్లీట్గా కొన్ని వందల చిన్న చిన్న నదుల్ని, వాటి యొక్క బిట్స్ని మీరు పిడికొట్టాల్సిన ఈ చాప్టర్లో మీరు చేయాల్సింది భయంకరమైన జ్ఞాపక శక్తి ఉండాలి. ఇది మీరు అర్థం చేసుకోవాలంటే కంప్లీట్గా దీన్ని చదివేది ఏముండదు. ఇక్కడ కంప్లీట్గా మగ్గింగ్ చేయటమే. ఇక్కడ సింధు నదీ వ్యవస్థ. ఇప్పుడు చూడండి, సింధు నదీ వ్యవస్థను మీరు చూసినట్టయితే ఇదే సింధు నదీ వ్యవస్థ. దీన్నే సింధు నదీ వ్యవస్థ అంటున్నాం. ఈ సింధు నదీ వ్యవస్థలో మనకి ఇక్కడ కూడా కొన్ని యాక్చువల్గా ఇక్కడ చూసినట్టయితే సింధు నదీ వ్యవస్థ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇది ఎక్కడ పుట్టింది సింధు నది? భారతదేశంలో సింధు నదీ వ్యవస్థ అనేది ఒక జీవనదీ వ్యవస్థ, అతి ప్రాచీనమైన నదీ వ్యవస్థ. అంతేకాకుండా ఇది అతిపెద్ద నదీ వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇంతటి సింధు నదీ వ్యవస్థను మనం చూసినట్టయితే ఈ సింధు నదీ వ్యవస్థ అనేది దీని పుట్టుక ఎక్కడ జరిగిందని మనం చూసినట్టయితే టిబెట్ ప్రాంతం. జాగ్రత్తగా గమనించాలి. ఈ టిబెట్ ప్రాంతంలో ఉన్న మానస సరోవరం, ప్రతిదీ బిట్టే, మానస సరోవరంలో పుట్టింది. జాగ్రత్తగా గమనించండి, మానస సరోవరంలో పుట్టింది. ఇక్కడ తోమ్చుంగ్ అనే ప్రాంతంలో ఇది ఈ ప్రాంతంలో భారతదేశంలోకి ప్రవహించింది. భారతదేశంలోకి ఎంటర్ అయిన తర్వాత చూడండి, భారతదేశంలోకి ఎంటర్ అయింది. ఎక్కడ ఎంటర్ అయింది? తుమ్చోంగ్ ఈ ప్రాంతంలో ఎంటర్ అయింది. ఆ తర్వాత చూడండి, ఇక్కడ 2 శ్రేణులు ఉన్నాయి. ఏం శ్రేణులు అవి? లడక్, జస్కార్. ఈ లడక్, జస్కార్ శ్రేణుల గుండా ప్రయాణిస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అయింది. ఇక్కడ సింధు తల్వాల, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి, సింధు తల్వాల అనే ప్రాంతంలో ఇది మైదాన ప్రాంతంలోకి వచ్చింది. అక్కడ మైదాన ప్రాంతంలోకి వచ్చిన ఈ నదీ వ్యవస్థ
క్రమేణా చిన్నగా ప్రయాణిస్తూ ఇక్కడ ఉన్న సింధు మైదాన ప్రాంతాల్లో గుండా ప్రయాణిస్తూ ఒక పక్క ఇటు చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం, ఇటుపక్క కొంత మైదాన ప్రాంతం. ఈ ఎడారి ప్రాంతాల్లోకి నీటిని ఇచ్చుకుంటూ ప్రయాణిస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత కరాచీ, ఇక్కడ ఏ ప్రాంతం అది? పాకిస్తాన్ ప్రాంతం. కరాచీ వద్ద ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని గమనాన్ని ఒకసారి చూడండి. ఏడు నుంచి ఏ విధంగా అది మొదలైంది, ఏ విధంగా అది సముద్రంలో కలిసింది, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో వచ్చిన ప్రాంతం ఏది, ఇక్కడ పాకిస్తాన్లోకి ఎంటర్ అయినప్పుడు ఏ ప్రాంతంలో ఎంటర్ అయింది, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. దీనిలో మనం చూసినట్టయితే దీని యొక్క మొత్తం పొడవు, మొత్తం ఏడే చూసుకుందాం. దీని యొక్క మొత్తం పొడవు 2880 కిలోమీటర్లుగా చెప్తున్నారు. మరి భారతదేశంలో ఇది కేవలం 709 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. మరి ఇక్కడ ఒక్క జమ్మూ కాశ్మీర్లోనే ఇది ప్రయాణించడం జరుగుతుంది. ఈ విషయాలు మీరు ఖచ్చితంగా గమనించాలి. అంతేకాకుండా ఈ నది, సింధు నదిని కానీ మనం చూసినట్టయితే పశ్చిమంగా ప్రవహించి భారతదేశంలో ఉన్న పెద్ద నదులన్నీ కూడా తూర్పుగా ప్రవహిస్తే ఇది ఒక్కటే పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఆ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాలి. ఇది మొత్తం కానీ మనం చూసినట్టయితే ఈ నదీ వ్యవస్థలో మనకి అనేక ఉపనదులు కనిపిస్తాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. దీనిలో 2 రకాల ఉపనదులు మనకు కనిపిస్తాయి. ఒకటి కుడివైపు ఉపనదులు. ప్రతిదీ అభ్యర్థికి ఈ విషయం కాడకు వచ్చేలాకి ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాడు. కుడివైపు అనేది ఎలా తీసుకోవాలి, ఎడమ వైపు అనేది ఎలా తీసుకోవాలి, ఒక్కొక్క టెస్ట్లో ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. కుడివైపు నదిలేయి, ఎడమవైపు నదిలేయి అనే దానికి సింపుల్గా చూడండి. ఇంగ్లీష్ బుక్లో ఈ విధంగా ఇచ్చాడు, స్టాండర్డ్ బుక్స్లో. ఏదైతే నది ఈ ప్రాంతం నుంచి మూవ్ అవుతుంది కదా, నువ్వు ఈ ప్రాంతం నుంచి మూవ్ అయినట్టు ఊహించుకుంటే ఈ రకంగా నువ్వు తిరిగి నడిచేటప్పుడు ఇక్కడి నుంచి ఏదైతే కుడివైపు వస్తుందో, కుడివైపుగా మన చెయ్యి కుడివైపు ఉందో వాటిని కుడివైపు నదులు అనుకో, ఎడమవైపుగా ఉన్న వాటిని ఎడమవైపు నదులు అనుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే కుడివైపు నదులే అంటే ఇక్కడ ఇది కాబూల్, కుడివైపు నది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? కాబూల్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుంది. షోక్, షిగార్, గిల్గిత్, ఈ నదులన్నీ కూడా చిన్న చిన్న నదులు. ఇవన్నీ కూడా పర్వత ప్రాంతాల నుంచి వచ్చి దీన్ని కలిసి అతి చిన్న నదులు. వీటిని గురించి పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. ఒక్క కాబూల్ను గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్గా. ఎక్కడి నుంచి ఏ దేశాన్ని నుంచి వచ్చి కలుస్తుంది అనేది ఇంపార్టెంట్. ఈ కాబూల్ను తక్కిన వాటి నుండి పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి వీటిల్లో యాక్చువల్గా మనం చూసినట్టయితే ఈ షిగారు, గిల్గిత్తు, తర్వాత షోకు, ఈ నదులన్నీ కూడా భారతదేశానికి యాక్చువల్గా ఈ సింధు నదికి పర్వత ప్రాంతాలలో సింధు నదిని కలుస్తాయి. ఈ ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కలుస్తాయి ఇవి? పర్వత ప్రాంతాలలో సింధు నది కలుస్తాయి. అందుకనే వీటిని ఏమంటున్నారు? కుడివైపు నదులు అంటున్నారు, పర్వతీయ నదులు అంటున్నారు. జాగ్రత్తగా గమనించాలి. కుడివైపు నదులు అది అందరూ చెప్పేదే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పర్వతీయ నదులు అంటారు. ఎందుకు అంటారు వీటిని పర్వతీయ నదులు? పర్వతాలలో ఈ కలుస్తున్నాయి సింధు నదిని. తర్వాత ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎడమవైపు నదులు. ఏంటి ఎడమవైపు నదులు? ఏ నదులైతే సింధు నదిని ఎడమవైపుగా కలుస్తున్నాయో వాటిని ఎడమవైపు నదులు అంటున్నాం. విచిత్రం ఏంటంటే ఈ ఎడమవైపు నదులన్నీ కూడా యాక్చువల్గా ఎక్కడి నుంచి ఏ ప్రాంతంలో కలుస్తాయి? సింధు నదిని మైదాన ప్రాంతాల్లో కలుస్తాయి. కనుక ఎడమవైపు నదుల్ని మైదాన నదులు అని మనం పేర్కొంటాం. జాగ్రత్తగా ఉండాలి అభ్యర్థి ఈ విషయంలో. వీటిని చూడండి, సింపుల్గా చెప్తున్నాను. ఈ పైనుంచి వచ్చి కలిసే వాటిని మనం పర్వతీయ నదులు అంటున్నాం. ఈ కింద మైదానాల్లో కలిసే వాటిని మైదాన నదులు అంటున్నాం. మైదాన నదుల్ని ఎడమ నదులు అంటున్నాం. పర్వతీయ నదుల్ని కుడివైపు నదులు అంటున్నాం. జాగ్రత్తగా ఇన్నిసార్లు చెప్పాను, అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ చాలా ఇంపార్టెంట్, మనకి
చాలా చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని భారతదేశానికి యాక్చువల్గా సప్త సింధు ప్రాంతంగా ఒక అన్నపూర్ణగా పేర్కొంటున్నట్టు ఈ ప్రాంతంలో పంజాబ్ హర్యానా ప్రాంతంలో ప్రవహించే నదీ వ్యవస్థలు కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ ఇవి. వీటిలో చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి, వీటికి నెంబరింగ్ ఇస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఏబి అని ఇస్తున్నాను, ఏ బి సి డి, ఇది ఇవన్నీ కూడా మనకి అంటే ఎడమ వైపున ప్రవహించే నదీ వ్యవస్థలు ఏబిసిడిఈ కరెక్ట్ ఆర్డర్ అదే, కరెక్ట్ ఆర్డర్ అదే. ఆర్డర్ మీకు తప్పిందంటే ఈ ఒకదానికి ఒకటి కన్ఫ్యూజ్ అవుతాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఏ చూడండి ఒక్కసారి, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లస్. ఏంటి ఇవి ఐదు? ఇంకొకసారి చెప్తాను. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లస్. ఈ ఐదు కూడా వీటిని పంచనదులు అంటారు. మరి ఈ నదులు సింధు నదిని ఎక్కడ కలుస్తున్నాయి? మైదాన ప్రాంతంలో కలుస్తున్నందువల్ల వీటిని మైదాన ప్రాంత నదులు అని కూడా పిలుస్తారు. వీటిలో జీలం, ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా చదువుకోండి. ఇక్కడ రాస్తున్నాను పేర్లు మీకు. ఒకటి జీలం, రెండు చీనాబ్, మూడు రావి, నాలుగు బియాస్, ఐదు సట్లస్. వీటిలో జీలం అనేది పైనుంది. యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్లో పుట్టి సింధు నదిని కలిసే ఒకే ఒక ఉపనది ఏది అంటే జీలమే. ఇదొక్కటే జమ్మూ కాశ్మీర్లో పుడుతుంది. తక్కినవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్లోనూ, ఇదేమో రాకాస్ లేక్లోనూ పుడుతుంది సట్లస్. ఒక్క జమ్మూ కాశ్మీర్లో పుట్టేది జీలం. మరి జీలం గురించి మనం చదువుకోవాలి. ఒక్కొక్క రివర్ గురించి మనం కంప్లీట్గా చదవాల్సిన ఆవశ్యకత ఉంది. జీలం తీసుకుందాం ఫస్ట్. ఏంటి అసలు జీలం అంటే? ఈ జీలం నది ఎక్కడ పుడుతుంది? జమ్మూ కాశ్మీర్లో పుడుతుంది. మరి జమ్మూ కాశ్మీర్లో పుట్టి ఉత్తరంగా ప్రయాణించే నది కూడా ఇదే. అడుగుతాడు ఇదే బిట్టు, మొన్న అడిగాడు ఇదే బిట్టు. జమ్మూ కాశ్మీర్లో ప్రయాణించి కిందకు ప్రవహించాల్సింది ఉత్తరంగా వెళ్ళింది. ఉత్తరంగా వెళ్ళి మరి ఉత్తరంగా ప్రయాణించి ఎక్కడ కలిసింది ఇది? అక్కడ ఊలార్ లేక్, ఊలార్ సరస్సు. చూడండి ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇది ఇట్ట పైకి పోయి జస్ట్ దీన్ని ఇంకా మనం కొంచెం మాడిఫైడ్ చేసుకోవాలి. ఈ మాడిఫైడ్ చేద్దాం కొద్దిగా. ఈ మాడిఫైడ్ అంటే కొంచెం మారుద్దాం. జస్ట్ ఇది కరెక్ట్ దాని యొక్క రూపురేఖ ఈ విధంగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో పుట్టింది, ఉత్తరంగా ప్రయాణించింది. ఈ ప్రాంతంలో ఊలార్ అనే లేక్ని ఇది ఏర్పాటు చేసింది. ఆ లేక్లోనే ఇది ప్రయాణిస్తూ ఉంది. లేక్ అంటే సరస్సు. ఊలార్ లేక్ మీకు తెలిసే ఉంటుంది. ఊలార్ సరస్సు అనేది జమ్మూ కాశ్మీర్లో ఒక ఫేమస్ సరస్సుగా మనం చెప్పచ్చు. ఈ ఊలార్ లేక్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఊలార్ లేక్లో నుంచి ప్రయాణిస్తూ ఇక్కడ ప్రయాణిస్తూ యాక్చువల్గా ఇది అసలు ఎక్కడ జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ పుట్టింది? ఇది వెరీనాగ్. పుట్టుక అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ పుట్టింది ఇది? వెర్రీనాగ్. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లోని వెర్రీనాగ్ అనే ప్రాంతంలో పుట్టింది. ఇది ప్రయాణిస్తూ పాకిస్తాన్లో అఖ్నూర్, ఎక్కడ? అఖ్నూర్ అనే ప్రాంతంలో ఇది దేంతో కలిసింది? చీనాబ్తో కలిసింది. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే చదివేటప్పుడు ఇది యాక్చువల్గా ఉపనది కాబట్టి సింధులో డైరెక్ట్ కలిసింది అనుకుంటాడు. అక్కడ పప్పులోగా వేస్తారు మీరు. వాడు క్వశ్చన్ చాలాసార్లు ఎట్నే ట్విస్ట్గా అడిగాడు, చాలాసార్లు ఫెయిల్ అయ్యాం మనం. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? ఎక్కడికి వచ్చింది ఇది? యాక్చువల్గా వెరీనాగ్ దగ్గర పుట్టింది. అఖ్నూర్ వద్ద దేన్ని కలిసింది? ఈ రెండు చదువుతాం బాగానే. ఏ రెండు చదువుతాం? పుట్టింది ఎక్కడ, కలిసింది ఎక్కడ చదువుతాం. దేంతో కలిసింది అనేది మాత్రం సింపుల్గా తీసేస్తాం. ఎందుకంటే సింధు నది ఉపనది కదా, సింధులో కలిసి ఉండొచ్చు అనుకుంటాం. కానీ ఇక్కడ చీనాబ్తో కలిసింది, సింధుతో డైరెక్ట్గా కలవలేదు. అది గుర్తుంచుకోవాలి ఒకటి. ఓకే. అంతేకాకుండా ఈ నది యొక్క ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత ప్రాంతం వరకు ఇది ఇక్కడ ప్రయాణిస్తుంది. కొద్దిగా
ప్రయాణిస్తుందంటే ఒక 10 కిలోమీటర్లో జస్ట్ ఆ ప్రాంతంలో బార్డర్ పాకిస్తాను ఇండియా యొక్క బార్డర్లో ఒక 10 కిలోమీటర్లో ప్రయాణిస్తుంది. అట్ట ప్రయాణించే నది ఇది ఒక్కటే, జాగ్రత్తగా గమనించండి. సో ఈ విధంగా మనకి జీలం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని హైడాస్పస్ హైడాస్పస్ అని కూడా అంటారు. దీన్ని జీలం నదిని హైడాస్పస్ అని కూడా అంటారు. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఈ సింధు నదిలో రెండవ ఉపనదిగా మనం చూసినట్టయితే చీనాబ్ నది. చూడండి ఇక్కడ బి పెట్టాను, చీనాబ్ నది. సారీ, ఇక్కడ మీకు ఇంకా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే అక్కడ ఉన్నాయే ఇక్కడ వేయాలి. ఏ బి సి డి ఈ. సో వీటిని చూసినట్టయితే ఈ రకంగా మనం చూసినట్టయితే ఏ జీలం అయిపోయింది, బి చీనాబ్ నది. ఏంటి చీనాబ్ నది అంటే చంద్ర ప్లస్ బాగా, ఈ రెండు నదుల యొక్క కలయిక వల్ల ఏర్పడిందే చీనాబ్ నది. మళ్ళీ చెప్తున్నా, చంద్ర ప్లస్ బాగా, చంద్ర అనేది ఒక చిన్న నది, బాగా అనేది ఇంకొక చిన్న నది. ఈ రెండు కలయిక వల్ల ఏర్పడిందే చీనాబ్ నది. మరి ఈ చీనాబ్ నది అనేది ఎక్కడ పుట్టింది? ఇది హిమాచల్ ప్రదేశ్లోని బారాలాప్చలా, హిమాచల్ ప్రదేశ్లో బారాలాప్చలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ బారాలాప్చలా అనే ప్రాంతంలో ఇది పుట్టింది. ఆ తర్వాత ఇది దరిదాపులు చాలా దూరం ప్రయాణిస్తూ ఇక్కడ పాంచ్నాడ్ అనే ప్రాంతంలో, పాకిస్తాన్లోని పాంచ్నాడ్ అనే ప్రాంతంలో దేన్ని కలిసింది? ఇది సట్లజ్ను కలిసింది. అంతేగాని సింధువును కాదు, సట్లజ్ని కలిసింది. ఇది పరిమాణ దృష్ట్యా అతిపెద్ద నది. ప్రవాహ దృష్ట్యా పెద్ద నది, పొడవైంది కాదు, గుర్తుంచుకోవాలి. పరిమాణ దృష్ట్యా అంటే తన నుంచి ఎంత ప్రవాహాన్ని అది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనే దాని దృష్ట్యా ఇది అతి పెద్ద నదిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇది యాక్చువల్గా సట్లజ్ను కలిసే ముందుగా జీలం, రావి నదులు దీంతో కలుస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఇది సట్లజ్ను కలిసే ముందుగా జీలం, రావి నదులు దీనిలో కలుస్తాయి. అది కంపల్సరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అది పెద్ద నదిగా ఉంది. ఆ తర్వాత చూసినట్టయితే రావి నది. మరి ఈ రావి నది అనేది కొంచెం అంత పెద్ద నది ఏం కాదు. మరి ఈ రావి నదిని కానీ మనం చూసినట్టయితే ఇది ఎక్కడ పుడుతుంది? ఇది రాకాస్ లేక్ అనే, ఇది యాక్చువల్గా రాకాస్ లేక్ కాదు. మరి ఇది ఎక్కడ పుడుతుంది? యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్లో పుడుతుంది. మరి ఇది పుట్టిన తర్వాత, ఇది చిన్న లేక్, ఇది పుట్టిన తర్వాత హిమాచల్ ప్రదేశ్లో పుడుతుంది. ఇది పుట్టిన తర్వాత పాకిస్తాన్లో రంగపూర్, ఏం ప్రాంతం అది? రంగపూర్ అనే ప్రాంతంలో దేంతో కలుస్తుంది? చీనాబ్తో కలుస్తుంది. దేంతో కలుస్తుంది? చీనాబ్తో కలుస్తుంది. సో దీని గురించి ఈ సమగ్రంగా చాలు, ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే బియాస్ నది. ఎందుకు ఇంపార్టెంట్ బియాస్ నది? ఈ బియాస్ నది కూడా హిమాచల్ ప్రదేశ్లోనే బియాస్ కుండ్, ఏంటిది అది? బియాస్ కుండ్ అనే ప్రాంతంలో పుడుతుంది. అది ప్రయాణించి కొంత దూరం దక్షిణంగా ప్రయాణించి, అంటే దక్షిణంగా కన్నా కూడా నైరుతిగా ప్రయాణించి అది సట్లజ్లో కలుస్తుంది. అయితే ఇక్కడ బియాస్కున్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సింధు నది ఉపనదులలో, అంటే ఎడమవైపు ఉపనదుల్లో, ఈ 5 ఉపనదుల్లో అతి చిన్న ఉపనది. చాలాసార్లు అడిగాడు, ఇది అతి చిన్న ఉపనది. రెండోది ఏంటంటే ఈ ఉపనది చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి, ఇది ఒక్కటే బాగా నీట్గా వస్తున్నా, ఇది యాక్చువల్గా ఇది ఒక్కటే భారతదేశంలో కలుస్తుంది. చూసారా ఇక్కడ తక్కినవన్నీ కూడా బయటకు పోయేసి సింధువును కలుస్తున్నాయి. తక్కినవన్నీ కూడా బయటకు పోయి సింధువును కలుస్తున్నాయి. సింధు నదిని ఎక్కడ కలుస్తున్నాయి? తక్కిన 4
పాకిస్తాన్లో కలుస్తున్నాయి తక్కిన 4, కానీ ఒక్క బియాస్ మాత్రమే భారతదేశం. చూడండి ఇక్కడ సట్లజ్ని ఎక్కడ కలిసింది, ఇది భారతదేశంలోనే కలిసింది. సట్లజ్ని భారతదేశంలో కలిసిందంటే అర్థం ఏంటి? సింధును భారతదేశంలో కలిసినట్టే, అంతే కదా. దాని ట్రైబ్యూటరీ ఇదే కాబట్టి, దాని ఉపనది ఇది కాబట్టి ఎక్కడ కలిసింది, ఇది బయటికి పోయేం కలవలేదు, దేన్ని కూడా బయటికి పోయి కలవలేదు. ఏదైనా సరే భారతదేశంలోనే కలిసింది. క్వశ్చన్ అట్టు అడుగుతాడు, ఈ 5 ఉపనదుల్లో ఏ ఉపనది సింధు నదిని భారతదేశంలోనే కలిసింది అని అడిగితే ఏం పెడతారు? బియాస్ నది. చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇది చాలా చిన్న నది. మరి ఎక్కడ పుట్టింది ఇది? యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ కుండ్ అనే ప్రాంతంలో పుట్టి ఇది నైరుతిగా ప్రయాణిస్తూ పంజాబ్ దగ్గర హరికే అనే ప్రాంతంలో సట్లజ్ నదిని కలిసింది. ఏ ప్రాంతం అది? హరికే అనే ప్రాంతంలో సట్లజ్ నదిని కలిసింది. సో దీంతో మనకి బియాస్ అయిపోయింది. ఆ తర్వాత సట్లజ్. ఏంది సట్లజ్? యాక్చువల్గా ఈ 5 నదుల్లో పొడవైన ఉపనదిగా దీన్ని పేర్కొంటారు. ఈ సట్లజ్ నది అనేది చూడండి, ఒక్కసారి చూడండి. ఇది ఇక్కడున్న రాకాస్ లేక్, ఎక్కడ ఉంది? టిబెట్లో ఉన్న రాకాస్ లేక్. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. టిబెట్లో ఉన్న రాకాస్ లేక్ అనే ప్రాంతంలో పుట్టి ఆ తర్వాత భారతదేశం గుండా ప్రయాణిస్తూ పాకిస్తాన్లో ఎంటర్ అయి అంటే ప్రవేశించి పాకిస్తాన్లో మిదాన్ కోట్. ఏందా ప్రాంతం? మిదాన్ కోట్. ఈ మిదాన్ కోట్ దగ్గర చూడండి, ఇక్కడ సింధు నదిని కలిసింది. ఏ ప్రాంతంలో కలిసింది? మిదాన్ కోట్ అనే ప్రాంతంలో సింధు నదిని కలవడం జరిగింది. సో దీని మొత్తం పొడవు 1450 కిలోమీటర్లు. దీని మొత్తం పొడవు 1450 కిలోమీటర్లు. కేవలం 1050 కిలోమీటర్ల మాత్రమే భారతదేశంలో ప్రయాణిస్తుంది. కేవలం 1150 కిలోమీటర్లు మాత్రమే భారతదేశంలో ప్రయాణిస్తుంది. సో ఇది ఉన్న ట్రైబ్యూటరీస్ అంటే ఉపనదులన్నిటిలో కల్లా పొడవైన నదిగా మనం ఈ సట్లజ్ నదిని మనం చెప్పుకుంటున్నాం. మరి దీనిలో చూసినట్టయితే మనకి ఈ సట్లజ్ నది అనేది 3 దేశాల గుండా ప్రయాణిస్తుంది. ఏ ఉపనది 3 దేశాల గుండా ప్రయాణిస్తుంది అని అడుగుతాడు. ఈ ఉపనది చూడండి ఇక్కడ ఇది చైనా, అంటే టిబెట్ అంటే చైనా. ఎందుకంటే టిబెట్లో అనేది చైనాలో అంతర్భాగం కాబట్టి టిబెట్ అంటే చైనా కాబట్టి, లేదా టిబెటే అనుకోండి. టిబెట్ ఇటు ఇండియా, ఇది పాకిస్తాన్. 3 దేశాల గుండా ప్రయాణిస్తుంది. ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నాం యాక్చువల్గా సింధు నది కూడా అంతే. ఎక్కడ ప్రయాణిస్తుంది? టిబెట్, భారత్, పాకిస్తాన్ 3 దేశాల గుండా ప్రయాణిస్తుంది. అదేవిధంగా సట్లజ్ కూడా 3 దేశాల గుండా ప్రయాణిస్తుంది. ఈ రకంగా సింధు దాని ఉపనదుల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. అయితే సింధు నది యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దీని యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటి? గుర్తుపెట్టుకోండి. పశ్చిమంగా ప్రయాణిస్తూ అరేబియా సముద్రంలో కలిసే అతిపెద్ద నది ఇదే. ఒక పాయింట్. రెండో పాయింట్, ఎడారుల్లో ప్రయాణిస్తూ ఎడారి ప్రాంతానికి జీవజాలాన్ని ఇచ్చే ఆ ప్రాంతాల్లో నీటిని సరఫరా చేసే నదుల్లో అతిపెద్ద నది, భారతదేశంలో కనిపించే అతిపెద్ద నది కూడా ఇదేగా చెప్పుకోవచ్చు. ఈ 2 పాయింట్లు అనేది దీనిలో చాలా ఇంపార్టెంటు. ఓకే, సో దీంతో భారతదేశంలో మనకి సింధు నదీ వ్యవస్థ గురించి మనం కంప్లీట్గా చెప్పుకున్నాము. ఆ తర్వాత మనకి రెండవదిగా గంగా నదీ వ్యవస్థ. ఈ గంగా నదీ వ్యవస్థను కానీ మనం చూసినట్టయితే గంగా నదీ వ్యవస్థ అనేది భారతదేశంలో అతి ఎక్కువ దూరం ప్రయాణించే నదీ వ్యవస్థగా మనం చెప్పుకుంటాము. భారతదేశంలో అతి ఎక్కువ దూరం ప్రయాణించే నదీ వ్యవస్థగా అంటే ఒక నది భారతదేశంలో ఎంత దూరం ప్రయాణించిందనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి,
ఇది చాలా పొడవైన నది సింధు నది. కానీ భారతదేశంలో ఎంత దూరం ప్రయాణించింది? భారతదేశంలో ఒక్క జమ్మూ కాశ్మీర్లో ప్రయాణించింది కేవలం 709 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించింది ఈ నది. కానీ గంగా దాని పొడవే 2525 కిలోమీటర్లు. జాగ్రత్తగా చూడండి, 2525 కిలోమీటర్లు అయితే దాని పొడవు. దానిలో 2510 కిలోమీటర్లు మొత్తం భారతదేశంలోనే ప్రయాణిస్తుంది. అర్థమైందా దీనికి డిఫరెన్స్? క్వశ్చన్స్ దీంట్లో వస్తే తలకాయ నొప్పి క్వశ్చన్స్ వస్తాయి మీకు. వాడు అడుగుతాడు, భారతదేశంలో మీరు చెప్పండి, ఇప్పుడు భారతదేశంలో ప్రయాణించే నదుల్లో పొడవైన నది ఏది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా బ్రహ్మపుత్ర చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో ప్రయాణిస్తుంది కాబట్టి. ఎందుకంటే అది 2900 కిలోమీటర్ల పొడవున ఉంది, భారతదేశంలో ప్రయాణిస్తుంది. కానీ ప్రయాణించే దూరం కేవలం ఎంత దూరం ప్రయాణిస్తుంది? 880 కిలోమీటర్లే ప్రయాణిస్తుంది. కానీ ఇక్కడ గంగా నది భారతదేశంలో ఎంత ప్రయాణిస్తుంది? 2510 కిలోమీటర్లు. చూడండి, ఇక్కడ 510 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తే, ఇక్కడ బ్రహ్మపుత్ర 880 కిలోమీటర్లు భారతదేశంలో ప్రయాణిస్తుంది. ఇక్కడ ఇది 709 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని ప్రకారం దేన్ని చెప్పాలి? వాస్తవంగా అభ్యర్థి ఖచ్చితంగా దీన్ని ఎన్నుకుంటాడు. గంగానది భారతదేశంలో ప్రయాణించే నదుల్లో పొడవైన నది గంగానది అని అభ్యర్థి తప్పుగా ఆలోచిస్తాడు. ఇవి ప్రయాణించట్లేదా? భారతదేశంలో ఈ నదులు ప్రయాణించట్లేదా? ప్రయాణిస్తున్నాయి. అందుకనే భారతదేశంలో ప్రయాణించే నదుల్లో పొడవైందంటే ఖచ్చితంగా బ్రహ్మపుత్ర చెప్పాలి. భారతదేశంలో అధిక దూరం ప్రయాణించే నది ఏది అంటే గంగా నదిని చెప్పాలి. ఈ ట్విస్టులు ఉంటాయి మీకు, ఖచ్చితంగా వీటిని ఆమూలాగ్రం చదవాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే 2510 కిలోమీటర్లు ఇది భారతదేశంలో ప్రయాణిస్తుంది. ఇంత గొప్ప నదిగా దీనికి చెప్పుకోవచ్చు. భారతీయుల యొక్క సాక్రిఫైజ్డ్ రివర్గా కూడా దీన్ని పేర్కొంటారు. ఇది ఒక పుణ్య నదిగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. మరి ఇంతటి గొప్ప నదిగా ఉన్న ఈ నదిని మనం కానీ చూసినట్టయితే, ఈ నదిలో గంగా నది వ్యవస్థలో మనం చూసినట్టయితే దీనికి అనేక ట్రైబ్యూటరీస్ ఉన్నాయి, ఉపనదులు ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా గంగా నదిని మనం చూసినట్టయితే, ఈ గంగా నది అనేది 2 నదుల యొక్క కలయిక. గంగా నది ఒకటి కాదు, 2 నదుల యొక్క కలయిక. ఇక్కడ కంప్లీట్గా మీకు చెప్తున్నాను చూడండి. గంగా నది ఇక్కడ చూడండి, హిమాలయాల మీద జస్ట్ ఇక్కడ చూడండి, ఇది హిమాలయాలు అయితే ఈ హిమాలయాల మీద యాక్చువల్గా హిమాలయాలు ఈ విధంగా ఉంటాయి. ఈ హిమాలయాల మీద నుంచి గంగా యాక్చువల్గా 2 నదులు వచ్చేసి ఈ ప్రాంతంలో కలుస్తాయి. దేవప్రయాగ, ఏదది? దేవప్రయాగ అనే ప్రాంతంలో కలుస్తాయి. ఏంటి ఈ 2 చిన్న నదులు? అలక్నంద, భగీరథి. అలక్నంద, భగీరథి. భగీరథి అనేది ప్రతి చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. భగీరథి అనేది గంగోత్రి గ్లేషియర్. మరి భగీరథి ఎక్కడి నుంచి పుడుతుంది? ఈ రెండింటి నుంచి గంగా పుట్టింది. ఈ 2 ఎక్కడ పుడుతున్నాయి? భగీరథి అనేది గంగోత్రి గ్లేషియర్ నుంచి, గ్లేషియర్ అంటే హిమనీయ నది నుంచి. అలక్నంద, ఈ అలక్నంద అనేది గర్వాల్ గ్లేషియర్ నుంచి ఈ 2 కూడా పుడుతున్నాయి. ఇక్కడ పుట్టిన ఇవి కిందకు ప్రయాణిస్తూ దేవప్రయాగ అనే దగ్గర కలుస్తున్నాయి. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడదాం. ఫస్ట్ దీని యొక్క ఆర్డర్ మనం గమనిద్దాం. ఇక్కడ దేవప్రయాగ దగ్గరకు వచ్చిన తర్వాత 2 కలిసిన తర్వాత దేవప్రయాగ నుంచి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి ఈ ప్రాంతంలో హరిద్వార్ అనే ప్రాంతంలో, ఇది యాక్చువల్గా ఇవన్నీ కూడా ఏంటి? పర్వత ప్రాంతాలు. ఈ పర్వత ప్రాంతం నుంచి కిందకు దిగుతుంది. కిందకి ఎక్కడికి దిగుతుంది? హరిద్వార్. హరిద్వార్ దగ్గర మైదాన ప్రాంతంలోకి దిగుతుంది. మైదాన ప్రాంతం అంటే ఇదంతా కిందంతా కూడా మైదాన ప్రాంతం. ఈ పర్వత పాదాల దగ్గర మైదాన ప్రాంతంలో ఎక్కడ దిగింది అని అడుగుతాడు. హరిద్వార్ వద్ద.
హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతంలోకి దిగిన తర్వాత హరిద్వార్ వద్ద దిగిన తర్వాత హరిద్వార్ నుండి యాక్చువల్గా ఇది ఇక్కడ ఉత్తరాఖండ్, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత బీహార్, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ ద్వారా ప్రయాణిస్తూ ఉంది. ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ఈ ప్రాంతాలకు కావలసిన సాగునీటిని అందిస్తూ ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక్కసారి చూడండి. ఈ ప్రాంతంలో ఇక్కడ దీని మీద ఫరక్కా బ్యారేజ్ నిర్మించబడింది. ఎక్కడ నిర్మించబడింది? వెస్ట్ బెంగాల్ దగ్గర ఫరక్కా బ్యారేజ్ నిర్మించబడింది. ఈ ఫరక్కా బ్యారేజ్ దగ్గర ఇది 2 పాయలుగా చీలింది. ఒక పాయ బంగ్లాదేశ్లోకి ప్రవేశించింది, ఒక పద్మ అనే నామంతో బంగ్లాదేశ్లోకి ప్రయాణించింది. చూడండి, ఇక్కడ బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన ఈ పాయను పద్మ అన్నాము. ఏమన్నాం? పద్మ అన్నాం. మరి ఇది దక్షిణంగా ప్రయాణించిన ఈ పాయని హుగ్లీ నది అన్నాము. ఏమన్నాం? హుగ్లీ నదిగా చెప్పబడింది. ఈ రకంగా ఇది సముద్రంలో కలపబడింది. ఒక పాయ హుగ్లీ రూపంలో బే ఆఫ్ బెంగాల్లో కలపబడింది. రెండో పాయ బంగ్లాదేశ్లోకి వచ్చిన తర్వాత మేఘనాగా మారి, అంటే బ్రహ్మపుత్ర నదితో కలిసి మేఘనాగా మారి సముద్రంలో కలపబడింది. సో ఈ విధంగా మనం చూసినట్టయితే ఇది మొత్తం కూడా 2225 కిలోమీటర్ల మేర విస్తరించిన ఒక గొప్ప నదీ వ్యవస్థగా మనం చెప్పవచ్చు. గంగా నదీ వ్యవస్థను కానీ మనం చూసినట్టయితే ఇది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద నదీ వ్యవస్థల్లో ఒక పెద్ద నదీ వ్యవస్థగా మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ నదీ వ్యవస్థలు, గంగా నదీ వ్యవస్థల్లో ముఖ్యంగా భగీరథి, అలక్నంద 2 కలిసి దేవప్రయాగ అనే ప్రాంతంలో కలిశాయని చెప్పుకున్నాం కదా. మరి ఈ అలక్నంద అనేది దేవప్రయాగ చేరే ముందుగా కొన్ని నదులతో కలుస్తుంది. దేవప్రయాగ అనే చేరే ముందుగా కొన్ని నదులతో కలుస్తూ ఉంది. అలక్నంద దేవప్రయాగాన్ని కలిసే ముందుగా మరి ఇది కొన్ని రకాలైన నదుల్ని కలుస్తూ ఉంది. వీటిని గురించి మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఒక్కసారి చూడండి, ఇటు అలక్నంద అనేది యాక్చువల్గా ఇదొక చిన్న నది. ఈ నది హిమాలయాల మీద నుంచి ప్రవహిస్తూ ఉన్నప్పుడు, ఇది హిమాలయాలు అనుకుంటే హిమాలయాల మీద నుంచి కిందకు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కిన్నెరసాని అనే నదిని మొదటిగా కలుస్తుంది. కిన్నెరసాని అనే నదిని కలిసేటప్పుడు ఆ 2 నదులు కలిసిన ప్రాంతాన్ని మనం రుద్రప్రయాగ అంటున్నాము. రుద్రప్రయాగ అంటున్నాము. ఆ తరువాత దక్షిణంగా ప్రయాణిస్తూ ఈ నది పిండారి అనే నదిని కలుస్తుంది. ఆ పిండారి అనే నదిని కలిసేటప్పుడు ఆ 2 కలిసిన ప్రాంతాన్ని మనం కర్ణప్రయాగ అంటున్నాము.